అన్న మీ పేరు? సింతా శ్రీనివాసరావు అమ్మ. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెంట్రల్లో విజయవాడ ప్రాంతంలో సెంట్రల్ అంటే ఒక గట్టి ఏరియా. ఆ ఏరియాలో బోండా ఉమ్మ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? బోండమ్మ గారిది ఇక్కడైతే ఏమీ లేదండి మీరు అనుకున్నట్టు. 2014లో గెలిచి కూడా ఆయన 2019 వరకు కూడా ఆయన చేసింది పెద్దగా ఏమీ లేదు. తర్వాత 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అసలు ఆయన కంటికి కూడా కనబడలా. కాబట్టి ఇక్కడ మల్లాది విష్ణు గారు చేశారు గతంలో పనులన్నీ. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. వెల్లంపల్లి గారు వచ్చిన తర్వాత కొత్త ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగులు వేసుకుంటాం. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మంచి మద్దతు ఉంది. భారీ మెజార్టీతో ఆయన గెలుస్తారు. సుమారు ఎంత రావచ్చు మెజారిటీ? దగ్గర 25 నుంచి 30,000 మెజార్టీ వస్తుందండి. ఇప్పుడు మల్లాది విష్ణు గారు మంచి చేసినప్పుడు మరి టికెట్ ఆయనకి ఇవ్వకుండా ఆయనకి ఎందుకు ఇచ్చారు మరి? అంటే ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఇక్కడ ఎవరో కూడా ఇక్కడ ఎదురు చెప్పేది లేదు. ఎందుకు చెప్పరు? మీరు చూసారు లేదు కొన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ పరంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ ఎదురు మాట్లాడిన వాళ్ళని మాట్లాడొద్దని చెప్పి ఆయన చెప్తారు. మరి మీ పార్టీలో కూడా అదే ఉంది కదా, ఎదురు చెప్పేవాళ్ళు కాదండి. మల్లాది విష్ణు గారు సీనియర్ నాయకులు కాబట్టి ఆయనకి ఇప్పుడు అక్కడ ఆయనకి నగర అధ్యక్షులు ఇచ్చారు. ఆయనకి 3 ఎమ్మెల్యేలను అక్కడ గెలిపించే బాధ్యత చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుసా, 3 ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అప్పచెప్పే బాధ్యత మల్లాది విష్ణు గారికి సీనియర్ నాయకులకు అప్పచెప్పారు ఆయన. సుమారుగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 151 వచ్చినాయి మొన్న. ఇప్పుడు అంతకు మించి 170 నుంచి 160 లోపు వస్తాయండి. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంది? స్టాండర్డ్ లేని నాయకుడు అండి. అతను నమ్ముకున్న వాళ్ళంతా రోడ్ల మీద తిరుగుతారు. స్టాండర్డ్ లేని నాయకుడు అంటారు. కాబోయే ఓం లేదా డిప్యూటీ నేనే అని ఆయన అంటున్నాను. దేంట్లో కళ్ళలోనా నిద్రలోనే ఏంటి? ఆయనకి స్టాండర్డ్ లేని నాయకుడు కాబట్టి ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు మళ్ళీ సీఎం గారా? ఎవరు? చంద్రబాబు సీఎం ఎలా అవుతాడండి? నాకు అర్థం కావట్లా. అసలు ఆయన మాటలు అసలు ఎవడన్నా అసలు నమ్ముతాడా? 14 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసేయండి. ఎన్ని సంక్షేమ పథకాలు అందించారు అందరికీ? ఎంత అభివృద్ధి జరిగిందండి ఏపీ? ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు నందిపి జగదీష్. ఎలా ఉందంటే కార్పొరేటర్ని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని. మరి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎంపీ గారు కేసినేని నాని గారు, అలాగే మరి ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మల్లాది విష్ణు గారు, మేయర్ గారు, వంగవీటి నరేంద్ర గారు, మరి అందరు నాయకులు కూడా ఇవాళ డీసెంట్ రోడ్లో మరి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మరి అశేషమైన జనాలు మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి శ్రీనన్నకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామండి. మరి ఇదివరకు గెలిచిన అతను చాలా ఇబ్బంది పెట్టేవాడు, గూండాలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మీరు వస్తే సౌమ్యులు, మమ్మల్ని అందరూ కూడా జాగ్రత్త తీసుకుంటారు, ఇక్కడంతా అందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి మీరు అత్యధిక మెజార్టీతో గెలవాలి. ఇదివరకు రోజుల్లో పరిపాలన చేసిన అతను బాగా ఇబ్బంది పెడుతుంటూ స్థలాలు భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకనేసి మీరు బాగా అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మీకు మేము అందరం కూడా బీసెంట్ రోడ్లో వాస్తువుల బీసెంట్ రోడ్ కొట్లు వాళ్ళందరం కూడా, షాపుల వాళ్ళందరం కూడా అండగా ఉంటామని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క షాప్ వాళ్ళు పిలవకుండానే బయటకు వచ్చి మరి శ్రీను గారికి, ఎంపీ గారికి తిలకాయలు దిగుతూ బ్రహ్మరథాలు పడుతూ ఉన్నారు. మరి ఇలాగే కొనసాగుతామంటే శ్రీను గారికి 30,000 మెజార్టీ తెప్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ దేవుడి దేవల్ల మరి అందరూ ఆశీస్సులు, అన్ని వ్యాపారస్తుల మద్దతు శ్రీను గారికి ఉండాలని కూడా వాళ్ళు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాగే అందరూ కూడా సహకరించాలని కూడా మరి వెల్లంపల్లి శ్రీను గారు మరి షాప్కి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని 2 చేతులతో నమస్కారాలు పెడుతూ వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు. ఇదివరకు ఆయన అయితే బెదిరించడం చేయటం, అలాగే ఒక వైశ్యస్ అతను కూడా ఇతని కారణంగా చనిపోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా గమనించుకొని రాబోయే రోజుల్లో అందరూ కూడా అతనికి బుద్ధి చెప్పి 2019లో ఇతను రాజకీయంగా భూస్థాపితం అయిపోయాడు. మళ్ళీ ఇంకా కూడా అతనికి ఈ ఎలక్షన్తో ఇంకా కనుమరుగే ఉండడం మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని కూడా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన వెల్లంపల్లి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్ల గెలిచే అవకాశం ఉందంటారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పుకొస్తారు. విజయవాడ ప్రాంతంలో సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ గెలుస్తా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్పందన ఈరోజే అనంతపురం జిల్లా తొగ్గెల్లో జనసమూహంతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ
మాకు ఆసరా, విద్యా దీవెన, చేయూత, పెన్షను అన్నీ మాకు వస్తున్నాయండి. అలాగే 1750 ఇళ్ళు ఉంటే 1690 ఇళ్లకు ఇల్లు వచ్చేసినాయి పట్టాలు. వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. ఆ విధంగా ప్రజలు చాలా సంతోషంగా ఆయన చెప్తున్నారు, మేము పథకాలు పొందామండి, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మీరే కావాలి మాకు ముఖ్యమంత్రి. కానీ ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో ఇవాళ ముచ్చటం జరిగింది ఈరోజు ఉదయం. ఇలా చూస్తే 175 175 సీట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇవాళ మేము బీసెంట్ రోడ్లో మన పార్లమెంటు సభ్యులు కేసినేని శ్రీనివాస్ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బీసెంట్ రోడ్లో షాపుకు వాళ్ళందరినీ పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా వెల్లంపల్లి గారిని, కేసినేని నాని గారిని చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఫేస్లో రీడింగ్ తెలిసిపోతుంది, మేము వైసీపీకి ఓటేస్తాం అని వాళ్ళ ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది. అంత బాగా స్పందన ఉంది. జనం కూడా మరి కార్యకర్తలు కానివ్వండి, అలాగే మల్లాది విష్ణువర్ధన్ ప్రస్తుత ఎమ్మెల్యే, అలాగే గౌతమ్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్సీ రుహుల్లా, స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా బాగుంది స్పందన. డెఫినెట్గా 175 సీట్స్ సాధిస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మేడం, ఎట్లుంది వెల్లంపల్లి గారి ప్రచారం, ఎలా ఉందంటారు? ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ? ముందుగా అందరికీ నమస్కారం. గెలిచే అవకాశం ఉందా లేదా ఈరోజు జనాలు చూస్తే తెలిసిపోతుంది. వెల్లంపల్లి గారు రాకముందే మన సెంట్రల్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో చెప్పగానే చేపించారు. ఆయన రాకముందే ఇంత బాగా చేస్తున్నా అంటే వస్తే ఇంకెంత బాగా చేస్తారనేది జనాల అందరి మనసుల్లో ఉంది. జగనన్న చేసిన పథకాలు ప్రతి ఇంటికి అందిని. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న వచ్చిన కాడి నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధిని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళీ అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటారు. మైనారిటీ సామాజిక వర్గానికి ఎక్కువ నేనే చేసిన అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకొస్తారు. మరి ఎంతవరకు వాస్తవం అది? నేను మైనార్టీగా ఇప్పుడు వరకు ఏమీ చేయలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చిన తర్వాత చేశారు. మళ్ళీ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారు. ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎంతమంది మైనార్టీలు ఉన్నారు. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2024 ఎమ్మెల్యేలు కూడా 7 ఎమ్మెల్యేలుగా మైనార్టీలో ఇచ్చారు. అంటే మైనార్టీలకు మంచి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు ఎవరికి మైనార్టీలు కాదు కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవ్వరికి కూడా మంచి చేయాల. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలుగా కాకుండా నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ప్రతి ఒక్కరికి హక్కున చేర్చుకొని ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే మైనార్టీలకు కూడా బాగా చేసింది ఆయనే. 4% రిజర్వేషన్ ఇచ్చారు. మొన్న హజ్ యాత్రికులకి అమౌంట్ ఎక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం గారు వెళ్ళి చెప్పగానే అది తగ్గించారు. ఇంత చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా? మన రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుందంటారు? మన రాష్ట్రంలోనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175 గెలవాలనే అదే లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. అలాగే గెలుస్తాం. ఇంకా కొత్తగా చెప్పాలండి, మన జగన్మోహన్ రెడ్డి గారే మన మహిళలందరికీ ఒక అన్నగా చేయూతనిస్తూ భరోసానిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ రానున్న కాలంలో కూడా 175 గెలుస్తారని నేను ఈరోజు ఉపవాసం ఉండి కూడా చెప్తున్నాను. ప్రతి దివాళ కూడా ఆయనకి గుర్తు చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా.